I discuss about the subject banking theory and practice. It was the subject of second BCom, fourth semester. Okay. Next, you see that the subject name. What's the subject name? Banking theory and practice. It was the one of the subject of second BCom. Okay. Fourth semester, part 1. So today the topic was Introduction to Financial Services. What is the meaning of financial services? The chapter name was Introduction to Financial Services. In that, first you know the meaning of financial services. Financial services means dealing with money. That means the cash and cash equivalents is called a finance. డబ్బుతో అంటే నగదు కానీ నగదుతో సమానమైనటువంటి వాటితో కానీ ఏ వ్యవస్థ అయితే డీల్ చేస్తుందో దాన్నే ఫైనాన్స్ అంటాము. దాన్ని తెలుగులో కరెక్ట్ గా చెప్పాలి అంటే విత్త వ్యవస్థ అంటారు. ఓకే, ద విచ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ డీల్స్ విత్ cash and cash equivalents is called a financial institutions. So they deal with cash, checks or DDs. Okay, at present the financial institution named as bank. So the banking is a financial institution. డబ్బుతో డీల్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ప్రెసెంట్ ఏమున్నాయండి? బ్యాంక్సే కదా. బ్యాంకులు చూసినట్లయితే మనము వాళ్ళు డైరెక్ట్ గా క్యాష్ తో డీల్ చేస్తారు, లేదా డిపాజిట్లు, చెక్స్, లోన్స్. అంటే ఆల్ ద బిజినెస్ వాజ్ రన్నింగ్ విత్ ఈక్వల్ టు ద క్యాష్. సో ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏమని చెప్పొచ్చు? బ్యాంకింగ్ అని చెప్పొచ్చు. ద బ్యాంక్ వాజ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. మరి బ్యాంక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ద వర్డ్ బ్యాంకింగ్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ బ్యాంక్యూ. బ్యాంక్ అనే పదము ఫ్రెంచ్ భాషలోని బ్యాంక్యూ నుంచి వచ్చిందండి. బ్యాంక్యూ మీన్స్ ఇట్ ఏ టేబుల్. బ్యాంక్యూ అంటే ఏమని చెప్పొచ్చు? టేబుల్ అని చెప్పొచ్చు, బెంచ్ అని చెప్పొచ్చు. సో యు సీ ఇట్, the word banking was derived from French word. In French, bank means banquier. It means a bench అని చెప్తున్నాం. బ్యాంక్ అంటే బెంచ్ అని చెప్పొచ్చు. దీన్ని టేబుల్ అని కూడా మనం పిలవచ్చండి. ఎందుకు ఆ వర్డ్ మనకు వచ్చింది అంటే, యూరోపియన్ కంట్రీస్ లో ఏ ఇంటి ముందైనా సరే బెంచ్ ఉంది అంటే ఆ ఇంటిలోని వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్ డీల్ చేస్తున్నారు అని అర్థము. అంటే దే లెండ్ ద మనీ, దే కలెక్ట్ ద డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ గ్రాండ్ లోన్స్ టు ద పబ్లిక్. సో ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనీతో బిజినెస్ చేస్తున్నారు అని అర్థము. సో ద బెంచ్ వాజ్ ద సింబాలిక్ ఫర్ డూయింగ్ ద ఫైనాన్స్. ఓకే, దట్స్ వై ద బ్యాంక్ వర్డ్ వాజ్ the word banking was derived from the French word banquier, which means a bench. Okay, the next types of banks andi. Next topic వచ్చేటప్పుడు మనకి బ్యాంక్స్ ని మనము ఎన్ని టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. The next topic was types of banks. The banks was divided on the basis of functions. The first one, functions ని బేస్ చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. The second one on the basis of ownership. ఓనర్షిప్ అంటే యాజమాన్యాన్ని పట్టుకొని డివైడ్ చేయడం జరిగింది. The next one on the basis of domicile. Domicile means ప్రదేశంను బట్టి. Total the bank was divided into how many types? 3 types. The first one on the basis of functions. The first one on the basis of functions. Functions means బ్యాంక్ చేసేటటువంటి పనులను బట్టి, విధులు అంటామండి వాటిని. సో పనులను బట్టి మనం డివైడ్ చేసుకున్నాము. ద సెకండ్ వన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, యాజమాన్యాన్ని బట్టి మనం డివైడ్ చేయడం జరిగింది. ద థర్డ్ వన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డొమిసైల్. డొమిసైల్ మీన్స్ ప్రదేశము, ప్రాంతము అంటారు. ఓకే, ద లాస్ట్ వన్ షెడ్యూల్ బ్యాంక్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటామండి. సో ద షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్, ఇట్ వాస్ ద టోటల్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో ఈచ్ టైప్ లో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయండి మనకి. సో ఆ సబ్ డివిజన్స్ ని మనం డిస్కస్ చేద్దాము. ది ఫస్ట్ వన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ ని బేస్ చేసుకుని బ్యాంక్స్ ని డివైడ్ చేశాము అని చెప్పాము. ఫంక్షన్ అంటే బ్యాంకు చేసేటటువంటి పనులు.
బ్యాంక్ ఏ పని చేస్తుందో ఆ పని చేసే దాన్ని బట్టి డివిజన్ ఇచ్చామండి. సో దాన్ని బట్టి ఇప్పుడు డివిజన్స్ చూద్దాం మనము. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని ద ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్ అండి. ద ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్, ఇట్ వాజ్ ద సబ్ డివిజన్స్. ఒకసారి టాపిక్ మళ్ళీ రివైజ్ చేస్తున్నానండి. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి రకాలు. టోటల్ గా బ్యాంక్స్ ని 4 కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకున్నాము. ద ఫస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, on the basis of domicile, and the last one scheduled and non-scheduled banks. So దాంట్లో ఫంక్షన్ బేస్ చేసుకుని మళ్ళీ సబ్ డివిజన్స్ చేయటం జరిగింది. ఓకే, బ్యాంకు చేసేటటువంటి పనులు బాధ్యతలను బట్టి ఈ డివిజన్ చేశారు. దాంట్లో ద ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఫంక్షన్స్ లో ద ఫస్ట్ డివిజన్ వాస్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాము. కమర్షియల్ బ్యాంక్స్ మీన్స్ ఇట్ గ్రాంట్ లోన్స్ or receive deposits from the public in short term only. వాణిజ్య బ్యాంకులు అంటారండి. కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేసేవి, ఫస్ట్ లో అంటే కమర్షియల్ బ్యాంక్ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ లో దే కలెక్ట్ ద డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ ఎట్ షార్ట్ టర్మ్ అండ్ గ్రాంట్ లోన్స్ టు ద పబ్లిక్ ఎట్ షార్ట్ పీరియడ్. అంటే 1 year లోపు డిపాజిట్లు తీసుకునేవి పబ్లిక్ దగ్గర నుంచి సేవింగ్స్ గా. అలాగే తిరిగి పబ్లిక్ కి 1 year కి మాత్రమే లోన్స్ ఇవ్వడం జరిగేది. ఎట్ ప్రెసెంట్ చూసినట్లయితే కనుక ద కమర్షియల్ బ్యాంక్స్ రిసీవ్స్ ద డిపాజిట్స్ ఫ్రమ్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. అంటే పబ్లిక్ దాచుకునేటటువంటి సేవింగ్స్, పబ్లిక్ సేవ్ చేసిన మనీని డిపాజిట్ రూపంలో కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ డిపాజిట్లు ఎలా తీసుకుంటున్నారు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ 1 year అని అర్థం. ఓకే, మీడియం టర్మ్ అంటే 5 years అని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 5 years నుంచి 25 years వరకు అని చెప్పొచ్చు. ఓకేనా అండి. సో ఎట్ ప్రెసెంట్ ద కమర్షియల్ బ్యాంక్స్ కలెక్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ and grants loans to the public for short period, medium period and long term. ఈ 3 బేసెస్ లో కూడా చేస్తున్నారు. సో కమర్షియల్ బ్యాంక్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం ఏం చెప్పుకోవచ్చు, ఆంధ్ర బ్యాంక్ చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఆంధ్ర బ్యాంక్, వైశ్య బ్యాంక్ ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అనే చెప్పొచ్చు. డీలింగ్ విత్ ద ఫైనాన్స్ ఏం లేదు, కమర్షియల్ బ్యాంక్స్ అంటే దే కలెక్ట్ డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ గ్రాంట్స్ లోన్స్ టు ద పబ్లిక్. దట్ మీన్స్ ఇట్ వాజ్ మొబలైజ్ ద మనీ. మొబలైజ్ అంటే ఏంటి, ఎవరైతే డబ్బుని దాచుకుంటున్నారో డబ్బులు దాచుకున్నటువంటి వాళ్ళ సేవింగ్స్ ని కలెక్ట్ చేసి ఆ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ప్రజలకు మళ్ళీ తిరిగి అప్పులు ఇవ్వటము. అంటే మనీని రొటేట్ చేస్తుంది అనమాట మీడియేటర్ రూపంలో. కమర్షియల్ బ్యాంక్ మీడియేటర్ గా ఉండి పబ్లిక్ నుంచి సేవింగ్స్ ని డిపాజిట్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ నీడీ పీపుల్ కి అంటే డబ్బులు అవసరమైనటువంటి వారికి బిజినెస్ పెట్టుకోవడానికి, ట్రేడింగ్ చేయడానికి తిరిగి మళ్ళీ రుణాలు మంజూరు చేస్తుంది. దాన్ని కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఓకేనా అండి. ద నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ బ్యాంక్స్. ద నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, అగ్రికల్చర్ బ్యాంక్స్ అంటే వ్యవసాయ బ్యాంకులు అంటారు. ఎట్ స్టార్టింగ్ పీరియడ్ దిస్ బ్యాంక్స్ కాల్డ్ యాజ్ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్. ఫస్ట్ లో అగ్రికల్చర్ బ్యాంక్స్ ఏమని పిలిచేవాళ్ళో తెలుసా అండి, ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్ అంటే భూ తనఖా బ్యాంకులు అనేవాళ్ళు. ఎందుకని, భూమికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను బ్యాంకుల దగ్గర పెట్టుకొని అప్పులు ఇచ్చేవి. అందువల్ల మొదటిలో వ్యవసాయ బ్యాంకుల్ని భూ తనఖా బ్యాంకులు అని పిలవటం జరిగేదన్నమాట. ఆఫ్టర్ దట్ ద నేమ్ వాస్ చేంజ్డ్, దెన్ దిస్ బ్యాంక్స్ వాస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. తర్వాత రాను రాను ఈ బ్యాంకులు వాటి పేరును మార్చడం జరిగింది. ఏమని పేరు మార్చారు అంటే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, అంటే వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులుగా వీటి పేర్లు మార్చారు. డెవలప్మెంట్ ఎందుకు డెవలప్మెంట్ అన్నారు అంటే, కొత్తగా ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అన్నా ఉన్న ల్యాండ్ లో ఇంప్లిమెంటేషన్స్ అంటే డెవలప్మెంట్స్, బోర్లు వేయటం కావచ్చు, లేదా ఫర్టిలైజర్స్ యూస్ చేయడం కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కొనడానికి కానివ్వండి, వీళ్ళు లోన్స్ ఇవ్వడం జరిగేదన్నమాట. అందువల్ల ఈ బ్యాంక్స్ ని ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అన్నారు.
ఓకే, ఫస్ట్ ఒకసారి చూద్దామండి. అగ్రికల్చర్ బ్యాంక్స్ ని ఫస్ట్ ల్యాండ్ మార్టగేజ్ బ్యాంకులు అనేవాళ్ళు. ఆఫ్టర్ దట్ ద నేమ్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో వాట్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ దీస్ బ్యాంక్స్? ఈ బ్యాంకులు చేసేటటువంటి ఫంక్షన్స్ ఏంటి, పనులు ఏంటి? ఎందుకని ఫంక్షన్స్ ని బేస్ చేసుకునే కదా మనం డివిజన్ చేసుకుంది. అందువల్ల ఈ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏమని చెప్పుకోవచ్చు. Okay, land agriculture banks, they grant loans to the only for agriculture purpose. వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు రుణాలను మంజూరు చేస్తారు. అగ్రికల్చర్ బ్యాంక్స్ గ్రాంట్ లోన్స్ ఓన్లీ ఫర్ ద అగ్రికల్చర్ పర్పస్. సో వ్యవసాయానికి కూడా ఎన్ని రకాల లోన్లు ఇస్తారో తెలుసా అండి? వీళ్ళు షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు, మీడియం టర్మ్ లోన్స్ ఇస్తారు, ఆఫ్టర్ దట్ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని టైప్స్ లోన్స్ ఇస్తారు? షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లోన్స్ ఎందుకు ఇస్తారు ఈ బ్యాంక్స్? షార్ట్ టర్మ్ లోన్స్ వర్ శాంక్షన్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ద సీడ్స్. అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు కొనటం కోసము, సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనటం కోసము షార్ట్ టర్మ్ లోన్ ఇవ్వటం జరుగుతుంది. స్వల్పకాలిక రుణాలు అంటారు. మీడియం టర్మ్ లోన్స్ అంటే మధ్యకాలిక రుణాలు అంటాము. ఎందుకని మధ్యకాలిక రుణాలు వీళ్ళని ఇస్తారు అంటే ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. అగ్రికల్చర్ వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పనిముట్లు ఉంటాయండి, ట్రాక్టర్స్ ఉంటాయి, క్రాప్ కటింగ్ మిషన్స్ ఉంటాయి. ఓకే, వాటిని కొనటం కోసము వీళ్ళు మధ్యకాలిక రుణాలను ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ది గ్రాంట్ ద లాంగ్ టర్మ్ లోన్స్ అంటే దీర్ఘకాలిక రుణాలను కూడా వీళ్ళు ఇస్తారు. ఏంటి దీర్ఘకాలిక రుణాలు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ది పర్చేసింగ్ ద న్యూ అగ్రికల్చర్ ల్యాండ్. కొత్తగా పొలం కొనాలి అనుకుంటున్నాం. పొలం కొనాలి అంటే కొత్తగా పొలం కొనడానికి కూడా వీళ్ళు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ బ్యాంక్స్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే అగ్రికల్చర్ బ్యాంక్స్ అనేది వ్యవసాయానికి మాత్రమే రుణాలను మంజూరు చేస్తాయి. వ్యవసాయానికి ఎన్ని రకాల రుణాలు మంజూరు చేస్తాయి? 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ని వీళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది. అవి ఏంటి అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. ఎరువులు, విత్తనాలు కొనటానికి స్వల్పకాలిక రుణాలను ఇస్తారు. వ్యవసాయక అవసరమైనటువంటి పనిముట్లు అంటే ట్రాక్టర్లు కానివ్వండి, లేదా కోత యంత్రాలు కొనడానికి కానివ్వండి, ఫర్టిలైజర్స్ వేయడానికి ఉపయోగించే మిషన్స్ కొనడానికి కానివ్వండి, మీడియం టర్మ్ లోన్స్ ని వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసుకోవటము లేదా కొత్తగా వ్యవసాయానికి సంబంధించిన భూమిని కొనటానికి వీళ్ళు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఏమని చెప్తాము? ఇండస్ట్రియల్ బ్యాంక్స్. పేర్లోనే ఉంది చూడండి, ఇండస్ట్రియల్ బ్యాంక్స్. సో దీస్ బ్యాంక్స్ ప్రొవైడ్ లోన్స్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రీస్ కి అవసరమైనటువంటి రుణాలను మంజూరు చేసే బ్యాంకులు, పరిశ్రమలకు అవసరమైన రుణాలు అన్నమాట. ఓకే, దిస్ బ్యాంక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. ఈ బ్యాంకులను ఏమని పిలుస్తారు? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు అని కూడా అంటారు, పెట్టుబడి బ్యాంకులు అని కూడా అనొచ్చు. ఓకేనండి. సో ఇండస్ట్రియల్ బ్యాంక్స్ మీన్స్ దే ప్రొవైడ్ లోన్స్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రీస్ కి ఏ టైప్ ఆఫ్ లోన్స్ వీళ్ళు మంజూరు చేస్తారు? ది ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ లోన్స్, మీడియం టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను వీళ్ళు పరిశ్రమలకు మంజూరు చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ లోన్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ అండి. వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ద రా మెటీరియల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ వేజెస్. అలా వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ గా షార్ట్ టర్మ్ లోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ద నెక్స్ట్ మీడియం టర్మ్ లోన్ ని ఎందుకు మంజూరు చేస్తారు అంటే ఫర్ పర్చేసింగ్ ఆఫ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ రెన్యువల్స్ ఆఫ్ ద మిషన్స్ ని రెన్యువల్ చేయడం కావచ్చు, లేదా న్యూగా ప్లాంట్ వాటిని కొనుక్కోవడానికి వీళ్ళు మీడియం టర్మ్ లోన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ లోన్ ఎప్పుడు ఇస్తారు? ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, అంటే కొత్తగా వచ్చినటువంటి బిజినెస్ ఆఫర్స్ ని మనము సెలెక్ట్ చేసుకోవడానికి, ఉన్న బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు లాంగ్ టర్మ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అంటే ఏం చెప్పొచ్చు అండి? దే ప్రొవైడ్
లోన్స్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్స్. ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వటం కోసము ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీస్ పెడుతున్నారో లేదా ఆల్రెడీ పెట్టినటువంటి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కి మోడర్నైజేషన్ కోసము వీళ్ళు లోన్స్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే లోన్స్ 3 టైప్స్ గా ఉంటాయి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ అంటే వర్కింగ్ క్యాపిటల్ పర్పస్, మీడియం టర్మ్ పర్చేస్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, ల్యాబ్, మిషనరీ కానీ ప్లాంట్ అలాంటివి కొనుక్కోవడానికి. ఓకే, ద నెక్స్ట్ లాంగ్ టర్మ్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం ఇస్తారు. ఓకేనండి. ద నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ అంటామండి, అంటే కేంద్ర బ్యాంకు అనొచ్చు, భారతీయ రిజర్వ్ బ్యాంకు అని చెప్తాం. ఎవ్రీ కంట్రీ మస్ట్ హ్యావ్ వన్ సెంట్రల్ బ్యాంక్. ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందండి. సో మన సెంట్రల్ బ్యాంక్ ఏంటి అంటే ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అవర్ ద సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో ఈ బ్యాంక్ ఏం డీల్ చేస్తుంది? ఇట్ వాజ్ ద లీడర్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ మొత్తానికి కూడా లీడర్ అండి ఈ బ్యాంకు. సో ఆర్బిఐ ఏదైతే చెప్తుందో మన దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. సో బ్యాంకులు ఎలా వర్క్ చేయాలి, ఎంత పర్సెంట్ కి ఇంట్రెస్ట్ కి లోన్ కి ఇవ్వాలి, డిపాజిట్ల మీద ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్ చెప్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫేమ్ చేస్తుందో వాటిని మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇట్ వాజ్ ఎ బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాంక్ అండి. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత, గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చులు ఎంత అని చెప్పి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇన్కమ్స్ ని, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ లోనే అకౌంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ వాజ్ ఎంజాయ్ వన్ మోనోపలీ రైట్ దట్ వాజ్ ప్రింటింగ్ ద కరెన్సీ. సెంట్రల్ మనం యూజ్ చేసేటటువంటి కరెన్సీ అంతా కూడా ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరండి? సెంట్రల్ బ్యాంక్. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ అండ్ బిలో ద 1 రూపీ కాయిన్స్ అంటే 1 రూపాయి కానీ రూపాయి కన్నా తక్కువ విలువ కలిగిన కాయిన్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రింట్ చేస్తుందండి. 1 రూపీ కాయిన్స్ కావచ్చు, నోట్ కావచ్చు, లేదా 1 రూపీ కన్నా తక్కువ వాల్యుబుల్ కావచ్చు. వాటన్నిటిని కూడా ఎవరు ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నమాట. ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ప్రింట్ చేస్తారు. బట్ డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు? సెంట్రల్ బ్యాంకే. సో మోర్ దాన్ 1 రూపీ కాయిన్ కన్నా, 1 రూపీ నోట్ కన్నా వాల్యూ ఎక్కువ ఉన్నట్టు అంటే 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్, 10 రూపీస్, 500 అండ్ మోర్ దాన్ రూపాయి కన్నా ఎక్కువ విలువ కలిగినటువంటి కరెన్సీని కానీ కాయిన్స్ ని కానీ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే రైట్ ఎవరికి ఉందండి? సెంట్రల్ బ్యాంక్ కి మాత్రమే ఉంది. సో అవర్ సెంట్రల్ బ్యాంక్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా అండి. ది నెక్స్ట్ సేవింగ్ బ్యాంక్ అంటాము. ఓకే, సేవింగ్ బ్యాంక్ అంటే ఇట్ వాజ్ కలెక్ట్ ద సేవింగ్స్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల్లో దాచుకున్నటువంటి పొదుపుని కలెక్ట్ చేసే బ్యాంక్ ఏమంటారండి? సేవింగ్ బ్యాంక్ అంటారు. ఓకే, సేవింగ్ బ్యాంక్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ పోస్టల్ డిపార్ట్మెంట్స్. పోస్టల్ డిపార్ట్మెంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకనంటే ప్రతి విలేజెస్ లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఆర్డీని ఓపెన్ చేయటం ద్వారా అక్కడ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల నుంచి సేవింగ్స్ ని కలెక్ట్ చేసి ఆ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో గవర్నమెంట్ కి అందజేస్తుంది. సో సేవింగ్ బ్యాంకులు అన్నవి ఎక్కడ మనకి బయట కనపడవండి. ఇట్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్. మన పోస్టల్ డిపార్ట్మెంట్ చూడండి, పోస్ట్ ఆఫీస్ లో ఓన్లీ లెటర్స్, కొరియర్స్ ఇవే కాదండి వచ్చేది. అక్కడ ఆర్డి, రికరింగ్ డిపాజిట్లు అని చెప్పేసి అట్ ప్రెసెంట్ పోస్ట్ ఆఫీసులు అందరూ కూడా ప్రజల నుంచి బ్యాంకులు ఏ విధంగా అయితే డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నాయో అలాగే ప్రజల నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నాయి, అలాగే బీమా ఇన్సూరెన్స్లు కట్టించుకుంటున్నాయి, ఆర్డి రికరింగ్ డిపాజిట్లు కూడా కట్టించుకుంటున్నాయి.
ఓకేనా అండి? ఎందుకని? బ్యాంకు లేని ఏరియా ఉంటుందేమో గాని పోస్ట్ ఆఫీస్ లేని ఏరియా ఉండదండి. సో ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైనా వాళ్ళు దాచుకున్నటువంటి రూపాయిని పోస్టల్ డిపార్ట్మెంట్ లో సేవ్ చేసుకుంటారు. ఆ సేవ్ ని, ఆ ఇన్కమ్ ని మొబిలైజ్ చేసి, అంటే ఆ ఇన్కమ్ ని సమీకరించి ఇండస్ట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సేవింగ్ బ్యాంక్ ఎక్కడ అంటే ఇట్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పోస్టల్ డిపార్ట్మెంట్స్. ఓకే, ది నెక్స్ట్ అండి, ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటామండి. ఎక్స్చేంజ్ బ్యాంక్స్, ఎక్స్చేంజ్ ఆ వర్డ్ లో ఉంది చూడండి. ఎక్స్చేంజ్ బ్యాంక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఏమంటారు? ఎగ్జిమ్ బ్యాంక్. మారకపు బ్యాంకు అనొచ్చు, ఎగుమతి దిగుమతి బ్యాంకు అనొచ్చు. ఓకేనా అండి? ఎక్స్చేంజ్ బ్యాంక్ అంటే ఏం చేస్తుంది? ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడమే కదండి. సో ఇట్ వాజ్ ఎక్స్చేంజ్ ద కరెన్సీ. కరెన్సీనిది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఎలాగూ అంటే ఫారిన్ లో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే గనక, మన ఇండియాలో అంటే మన భారతీయులు విదేశాలలో వ్యాపారం చేయాలి అంటే విదేశీ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ అవసరం అవుతుందండి. సో మన ఏ దేశంలో మనం వ్యాపారం చేయాలి అనుకుంటున్నామో ఆ దేశానికి సంబంధించినటువంటి కరెన్సీని మనకి ఈ ఎక్స్చేంజ్ బ్యాంకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్ అవుతుందా అండి? ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ చేయడం అంటే మన ఇండియన్ కరెన్సీని వాళ్ళు తీసుకుని దానికి ఈక్వల్ గా ఫారిన్ కరెన్సీని వీళ్ళు మనకు ఏర్పాటు చేస్తారు. సో ఎక్స్చేంజ్ బ్యాంక్ వాజ్ హెల్ప్ ఆర్ ప్రొవైడ్ ద ఫైనాన్స్ ఫర్ డూయింగ్ ద ఫారిన్ బిజినెస్. ఇతర దేశాలలో వ్యాపారం చేయటానికి అవసరమైనటువంటి విదేశీ మూలధనాన్ని ఈ బ్యాంకులు మనకి సమకూరుస్తాయి. లేదా ఫారెన్ నుంచి టెక్నాలజీ డౌన్లోడ్ చేసుకుంటున్నాము అంటే మన బిజినెస్ కి అవసరమైనటువంటి టెక్నాలజీని, మిషన్స్ ని కానివ్వండి, అలాంటి ఫారెన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి అనుకుంటే గనక అక్కడ కరెన్సీ కావాలి. ఆ కరెన్సీని కూడా ఈ బ్యాంకులు మనకి ప్రొవైడ్ చేస్తాయి. సో ఎక్స్చేంజ్ బ్యాంక్ ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ అనొచ్చు, ఎగ్జిమ్ బ్యాంక్ అనొచ్చు, ఫారిన్ బ్యాంక్స్ అని కూడా అంటారండి. ఓకే, ది నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే యాజమాన్యాన్ని బేస్ చేసుకుని బ్యాంకుల్ని డివైడ్ చేయడం. ఫస్ట్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని చూసామండి. తర్వాత ఓనర్షిప్, యాజమాన్యాన్ని పట్టుకుని బ్యాంకుల్ని ఎలా డివైడ్ చేయడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఇన్ దట్ ద ఫస్ట్ వన్ వాజ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ఏ బ్యాంక్స్ అంటారు? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ గా ఒక సింగిల్ పర్సన్ కావచ్చు లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు. ఓకేనా అండి? వాళ్ళందరూ కలిసి ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసుకుంటారు. బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారము దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సో ద టోటల్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హెల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ ఏ సింగిల్ పర్సన్ ఈస్ కాల్డ్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ముత్తూట్ ఫైనాన్స్ అని మీరు విని ఉంటారు. సో ఇట్ సింగిల్ పర్సన్ బ్యాంక్స్ అన్నమాట. ఓకేనా అండి? మార్గదర్శి చిట్ ఫండ్స్ అని వినొచ్చు మీరు పేర్లు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రైవేట్. ధనలక్ష్మి బ్యాంక్ అని వింటారు. ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు. అంటే ప్రైవేట్ బ్యాంకులు అంటే ప్రైవేటు వ్యక్తులు అంటే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వ్యక్తుల సమూహము కానీ కలిసి వాళ్ళు బ్యాంకింగ్ వ్యాపారం చేయటం జరుగుతుంది. సో ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి టోటల్ మేనేజ్మెంట్, కంట్రోల్ అంతా కూడా ఆ బ్యాంకును ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఓకేనండి? ది నెక్స్ట్ వన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ వర్డ్ చూడండి. పబ్లిక్ సెక్టార్ మీన్స్ దిస్ బ్యాంక్స్ management and control helps in the banks of a government, that means the RBI. ఈ బ్యాంకుల్ని స్టార్ట్ చేసింది, ఆ బ్యాంకులు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి. గవర్నమెంట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది. అంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకుల్ని ఏమంటారు? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటారు. SBI చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ వాజ్ ద పబ్లిక్ బ్యాంక్. ఎందుకని? ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, జాతీయం చేయబడిన బ్యాంకులన్నిటినీ కూడా మనము పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఆంధ్ర బ్యాంక్, వైశ్య బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కింద వస్తుంది.
ఒక్క విషయం అండి, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ held in the hands of private persons, and public sector banks ante the bank's management and control held in the hands of government. Government means RBI, Reserve Bank of India చేతుల్లో ఉంటుంది అనమాట. ఓకే, ద నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ అంటే సహకార బ్యాంకులు అంటారండి. సో దీస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వర్ స్టార్టెడ్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఎ కామన్ పర్పస్. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అందరూ కలిసి ఒక కామన్ అచీవ్మెంట్ కోసం స్టార్ట్ చేసే బ్యాంక్ ని మనం ఏమంటాము, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. దీస్ బ్యాంక్స్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ మినిమం 10 members అండ్ ద మాక్సిమం వాజ్ అన్లిమిటెడ్. మినిమం 10 మంది ఉండాలండి ఈ బ్యాంక్ స్టార్ట్ చేయాలి అంటే గనక. కోఆపరేటివ్, కామన్ పర్పస్, దీంట్లో స్లోగన్ ఏంటి అంటే ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకళ్ళు అని ఉంటదండి. సో అందరి కోసము అంటే ఎవరైతే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ లో మెంబర్స్ గా ఉన్నారో దాంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ లోన్స్ ఆర్ సమ్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీస్ బ్యాంక్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ యాక్ట్. కోఆపరేటివ్ యాక్ట్ కింద ఇవి రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి. ఓకేనా అండి. సో ఈ బ్యాంక్స్ ని కృష్ణా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే పేర్లు వినుంటారు మన విజయవాడలో. సో ఆ బ్యాంక్స్ ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మీన్స్ మినిమం 10 members కలిసి ఈ బ్యాంక్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాంక్ లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం వీళ్ళు లోన్స్ అనే వాటిని ఇవ్వటం జరుగుతుంది. పబ్లిక్ నుంచి డిపాజిట్లు కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఓకే, ద నెక్స్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ డొమిసైల్. డొమిసైల్ అంటే మీనింగ్ ఏంటండి, ప్రదేశాన్ని పట్టుకొని బ్యాంకుల్ని విభజించడం జరిగింది. ఒక ప్రాంతము లేదా ప్రదేశము దాన్ని బట్టి బ్యాంకులు విభజించడం జరిగింది. దాంట్లో ద ఫస్ట్ వన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే డొమెస్టిక్ బ్యాంక్స్ అంటామండి. డొమెస్టిక్ బ్యాంక్స్ అంటే దేశీయ బ్యాంకులు అంటారు. అంటే దిస్ బ్యాంక్స్ స్టార్టెడ్, రిజిస్టర్డ్ అండ్ వర్కింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ బ్యాంకులు ఇన్కార్పొరేట్ అవ్వడం అంటే స్టార్ట్ చేసింది, పని చేస్తుంది అంతా కూడా మన భారతదేశంలో. ఓకే, ఇన్ సమ్ బ్రాంచెస్ వాజ్ వర్కింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో కొన్ని బ్రాంచ్లు భారతదేశం అవతల అంటే ఇతర దేశాల్లో కూడా ఉండొచ్చండి. హోమ్ బ్యాంక్స్ అంటారు దీన్ని. డొమెస్టిక్ బ్యాంక్స్ అన్నా హోమ్ బ్యాంక్స్ అన్నా ఒకటే. సో దీస్ బ్యాంక్స్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ అండ్ వర్కింగ్ ఇన్ ఇండియా. సమ్ బ్రాంచెస్ వాజ్ రన్నింగ్ అన్ ఫారిన్ కంట్రీస్. ఓకే, ద నెక్స్ట్ వన్ అండి, ఫారిన్ బ్యాంక్స్ అంటాము. ఫారిన్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి, దీస్ బ్యాంక్స్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ బట్ దేర్ బ్రాంచెస్ వాజ్ రన్నింగ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఈ బ్యాంకుల్ని ఇతర దేశాలలో, విదేశాలలో ఈ బ్యాంకుల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది, బట్ ఈ బ్యాంకులు మన దేశంలో కూడా రన్ అవుతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఫారిన్ బ్యాంక్ అండి, బట్ ఆ ఫారిన్ బ్యాంక్ ఇప్పుడు మన కంట్రీలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. ఓకే, సో బ్యాంక్స్ ని 2 types చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ డొమెస్టిక్ బ్యాంక్స్ అంటారు, ఫారిన్ బ్యాంక్స్ అంటాము. డొమిసైల్ బేస్, డొమెస్టిక్ అంటే మన భారతదేశంలో బ్యాంకింగ్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన బ్యాంక్స్. ద బ్యాంక్స్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా విత్ బ్యాంకింగ్ యాక్ట్. These banks are called domestic banks or home banks. Foreign banks means these banks was incorporated in foreign countries but their branches was running in our country. The best example was ICICI. మరి home bank కి best example ఏం చెప్పుకోవచ్చు, SBI. SBI చూడండి, మన ఇండియాలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని కొన్ని బ్రాంచెస్ విదేశాల్లో కూడా ఉంటాయండి మనకి. ఓకే, the next scheduled and non-scheduled bank and scheduled and non-scheduled bank. The first one
Scheduled banks. Scheduled banks means its main authorized capital and working capital was minimum 5 lakhs. అంటే దీని పెయిడ్ అప్ క్యాపిటల్ మినిమం 5 lakhs తో జరుగుతుందండి. మినిమం ఎన్ని లాక్స్? 5 lakhs తో పెయిడ్ అప్ క్యాపిటల్ 5 lakhs తో స్టార్ట్ అవటం జరుగుతుంది. ది ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శాంక్షన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. షెడ్యూల్ బ్యాంక్ మీనింగ్ వినండి. షెడ్యూల్ బ్యాంక్ మీన్స్ ఇట్స్ మెయిన్ ద వర్క్ capital, the authorized or the at present paid up capital of these banks was started with 5 lakhs. The first condition. The second condition was rules and regulations. Which rules and regulation was employed by the Reserve Bank of India? They must be followed. మినిమం 5 లక్షల రూపాయలతో బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాయో వాటన్నింటినీ కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ద నెక్స్ట్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటున్నాము. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ మీన్స్ ఇట్స్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ లెస్ దాన్ ద 5 lakh. అంటే వీళ్ళ యొక్క పెయిడ్ అప్ క్యాపిటల్ అనేది 5 లక్షల కన్నా తక్కువ ఉంటుంది. They does not follow the RBI rules and regulations. RBI rules and regulations ని వీళ్ళు ఫాలో అవటం అనేది జరగదు. ఈ బ్యాంక్స్ ఏమని చెప్తామండి? నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. మరి వీళ్ళు ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవటం వల్ల యూజెస్ ఏంటి అంటే దే ఎంజాయ్ సమ్ సబ్సిడరీస్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం వల్ల ఆర్బీఐ ఏవైనా బెనిఫిట్స్ ఇస్తే వాటిని షెడ్యూల్ బ్యాంక్స్ ఎంజాయ్ చేస్తుంది. దే డస్ నాట్ ఎంజాయ్ దేర్. ఎందుకని? నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఒబే అవ్వవు, ఫాలో అవ్వవు. అందువల్ల ఆర్బీఐ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఈ బ్యాంక్స్ కి రావు. ఓకే, క్లియర్ దట్? సో ఒకసారి టాపిక్ చూద్దామండి. టుడే టాపిక్ ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ ఒకసారి చూసుకుందాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్, బ్యాంక్స్ యొక్క టైప్స్ చూద్దామండి. ఫంక్షన్స్ ని బేస్ చేసుకుని మనము కమర్షియల్ బ్యాంక్స్, అగ్రికల్చర్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ద నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్, ద నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ అండ్ ఎక్స్చేంజ్ బ్యాంక్. ఫంక్షన్స్ ని బేస్ చేసుకుని మనం బ్యాంక్స్ ని ఎలా డివైడ్ చేసుకున్నాము? కమర్షియల్ బ్యాంక్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సెంట్రల్ బ్యాంక్, సేవింగ్ బ్యాంక్, ఎక్స్చేంజ్ బ్యాంక్. ద నెక్స్ట్ వన్ అండి ఓనర్షిప్ ని బేస్ చేసుకుని ఎలా డివైడ్ చేసాం? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ని బేస్ చేసుకుని మనము ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ద లాస్ట్ వన్ అండి ఆన్ ద బేసిస్ ఆఫ్ డొమిసైల్. డొమిసైల్ అంటే ప్రదేశం అండి. సో ప్రదేశాన్ని బేస్ చేసుకుని మనము ఎలా డివైడ్ చేసుకోవడం జరిగింది? డొమెస్టిక్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ అండి ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి? ఓకే, పనులు ఏమిటి? ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్? అసలు కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి చెప్పండి. కమర్షియల్ బ్యాంక్స్ మీనింగ్ చూడండి. కమర్షియల్ బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ డీల్స్ విత్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఇట్ కలెక్ట్ money from the public in the form of deposits and grants loan to the public. సో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ నుంచి డిపాజిట్ల రూపంలో నగదును వసూలు చేస్తుంది. ఎవరికి అయితే నగదు అవసరాలు ఉంటాయో వాళ్ళకి రుణాలను మంజూరు చేస్తుంది. ఆ బ్యాంక్ ని ఏమని చెప్పొచ్చు? కమర్షియల్ బ్యాంక్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ చూద్దామండి. ద ఫస్ట్ వన్ ప్రైమరీ ఫంక్షన్స్, ప్రాథమిక విధులు. ప్రతి బ్యాంకు కూడా ఈ ప్రాథమిక విధుల్ని చేస్తుందండి. ది ఫస్ట్ వన్ ప్రైమరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ 2 types గా డివైడ్ చేసామండి. ది ఫస్ట్ వన్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, ది సెకండ్ వన్ అడ్వాన్సింగ్ లోన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ ఎన్ని టైప్స్? 2 types. సబ్ డివిజన్ అన్నమాట ఇది. యాక్సెప్టింగ్ డిపాజిట్స్,
తర్వాత గ్రాంటింగ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్స్ అండి, అంటే ద్వితీయ విధులు అంటాము. అవేంటి ద్వితీయ విధులు ఒకసారి చూడండి. దాంట్లో ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఓకే, ఒకసారి కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ ప్రైమరీ ఫంక్షన్, ద సెకండ్ వన్ సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ ని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్. సెకండరీ ఫంక్షన్స్ మళ్ళీ 2 టైప్స్, ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఓకే, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఈ పాయింట్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ గురించి. క్రెడిట్ క్రియేషన్, ప్రమోటింగ్ చెక్ సిస్టమ్, ఇట్ వాస్ ద లాస్ట్ పాయింట్ అండి. ఓకే, ఫస్ట్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ చూసి ఆ తర్వాత లాస్ట్ ఈ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ పబ్లిక్ లో ఉన్నటువంటి సేవింగ్స్ ని మొబలైజ్ చేస్తారు. అంటే పబ్లిక్ దాచుకున్నటువంటి డబ్బులని వీళ్ళు డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తారు. దాన్నే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అంటారు. కలెక్ట్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డిపాజిట్స్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. మరి డిపాజిట్ లో టైప్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. డిపాజిట్ లో టైప్స్: ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, కరెంట్ డిపాజిట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, హోమ్ సేఫ్ అకౌంట్. ఓకే, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండి. మరి పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుంటారు కదా, మరి ఆ డబ్బుల్ని ఏ డిపాజిట్ లో పెడతారు? ఫస్ట్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. ఫిక్స్డ్ అంటే a certain sum of money was received from a public for certain time period with a fixed rate of interest is called a fixed deposit account. పబ్లిక్ నుంచి ఒక నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత సమయానికి ఒక స్థిరమైన వడ్డీ రేటుకు తీసుకోవటము ఫిక్స్డ్ డిపాజిట్. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పబ్లిక్ నుంచి ఎలా చేస్తారు అంటే వీళ్ళు ఒక సర్టెన్ 1 lakh రూపీస్ ని 5 years వరకు 10% వడ్డీ రేటుకి, అంటే 1 lakh మనీ తీసుకుంటున్నారు. టైం పీరియడ్ 5 years అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ 10% అని చెప్తున్నారు. సో 1 lakh ని 5 years వరకు బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తారు. ఆ 5 years టైం ఇచ్చే వరకు కూడా మనీ వెనక్కి ఇవ్వడం జరగదు. ఆ 5 years కూడా వడ్డీ ఎంత వస్తుందండి? 10%, అంటే సంవత్సరానికి 10%. ఓకే, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అంటారు. ద నెక్స్ట్ వన్ కరెంట్ డిపాజిట్ అకౌంట్. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిమాండ్ డిపాజిట్ అకౌంట్. కరెంట్ డిపాజిట్ అన్నా డిమాండ్ డిపాజిట్ అకౌంట్ అన్నా ఒకటేనండి. సో మెయిన్లీ దిస్ టైప్ ఆఫ్ అకౌంట్ వాజ్ మెయింటైన్ బై ద ట్రేడర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్. ఈ కరెంట్ అకౌంట్ ని ఎక్కువ ఎవరు ఓపెన్ చేస్తారు అంటే ట్రేడర్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానీ ఎక్కువ ఈ అకౌంట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దే మెయింటైన్ ఎ సర్టెన్ మినిమం అమౌంట్ మస్ట్. ఈ కరెంట్ డిపాజిట్ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా సర్టెన్ అమౌంట్ ని బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయవలసిందే. అండ్ దే వాజ్ నో ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్. ఈ డిపాజిట్ లో కనుక మనం అకౌంట్, ఈ టైప్ ఆఫ్ అకౌంట్ లో మనం డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఇచ్చినా సరే ఆ వడ్డీ రేటు తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ సేవింగ్ అకౌంట్. రెగ్యులర్ ఇన్కమ్ గ్రూప్స్, అంటే మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళు లేదా మంత్లీ ఇన్కమ్ ఏ ఫ్యామిలీస్ కి అయితే జనరేట్ అవుతుందో వాళ్ళు ఓపెన్ చేసే అకౌంట్ ని ఏమంటారు అంటే సేవింగ్ అకౌంట్ అంటారు. సో ఎవ్రీ మంత్ దే డిపాజిట్ దేర్ సేవింగ్స్ ఇన్ ద బ్యాంక్. ఓకే, ప్రతి నెల కూడా వాళ్ళు ఖర్చులు అన్ని అయిపోను మిగిలిన డబ్బుల్ని ఈ సేవింగ్ డిపాజిట్ లో వేస్తూ ఉంటారు. సో దే కలెక్ట్ ఆర్ దే చార్జ్ సమ్ ఇంట్రెస్ట్. మనం సేవింగ్ అకౌంట్ లో డబ్బులు వేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బుల మీద వడ్డీ ఇస్తారు. దట్ ఇంట్రెస్ట్ వాజ్ ఈక్వల్ టు ద ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎంతైతే వడ్డీ వస్తుందో సేవింగ్ డిపాజిట్ లో కూడా అంతే వస్తుంది. బట్ దే లేడ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సేవింగ్ డిపాజిట్ అకౌంట్ లో డబ్బులు దాచుకున్న వాళ్ళు
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఏంటంటే ఆ రూల్స్, మనం ఏ బ్యాంకింగ్ వర్కింగ్ అవర్స్ లో ఎన్నిసార్లైనా మనీని డిపాజిట్ చేయొచ్చు. బట్ విత్డ్రా చేయాలి అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే విత్డ్రా చేయాలి. సేవింగ్ అకౌంట్ లో ఎన్నిసార్లైనా మనీని డిపాజిట్ చేయొచ్చు, బట్ విత్డ్రా చేయాలి అంటే వారానికి 2-3 సార్లు కన్నా విత్డ్రావల్స్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, ద నెక్స్ట్ వన్ అండి, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అంటారు. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అంటే మీనింగ్ వినండి. The fixed amount was deposit in installment basis. The fixed amount was deposit in installment basis. 1 lakh rupees మనం దాయాలి అనుకున్నామండి 10 months కి. 10 నెలకి 1,00,000 రూపాయలు దాయాలనుకుంటున్నాం 10 months కి. ఓకే, ప్రతి నెల ఎంత డిపాజిట్ చేయాలి? 10,000 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. సో రికరింగ్ డిపాజిట్ మీన్స్ the fixed amount was deposited on the basis of installment. So they accept some interest. Fixed డిపాజిట్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆర్డి మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, హోమ్ సేఫ్ అకౌంట్ అంటామండి. హోమ్ సేఫ్ అకౌంట్ అనేది ఇట్స్ ఎ న్యూ సిస్టమ్ అన్నమాట. సో సేవింగ్ హ్యాబిట్ అనేది ఎవరికి అప్పటికప్పుడు రాదండి. చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంటేనే మనం మనీ సేవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి చైల్డ్హుడ్ నుంచి సేవింగ్ హ్యాబిట్ ని డెవలప్ చేయాలి అన్న థాట్ తో బ్యాంకింగ్ వాళ్ళు ఏం చేశారు అంటే దే గేవ్ ఏ హోమ్ సేఫ్. మన ఇంటికి మనీ దాచుకోవడానికి ఒక బాక్స్ ని బ్యాంక్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఒక బాక్స్ ని బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తారు. సో మన ఇంటిలో ఉన్నటువంటి చిల్లర అంతా కూడా ఈ బాక్స్ లో వేస్తూ ఉంటారు. ఈ బాక్స్ ఫిల్ అవగానే ఈ బాక్స్ ని మన బ్యాంక్ కి తీసుకెళ్తే ఈ బాక్స్ కి సంబంధించినటువంటి కీ వాళ్ళ దగ్గర ఉంటదండి. ఆ కీ ఓపెన్ చేసి ఈ చిల్లరంతా కూడా మన అకౌంట్ లో వేస్తారు. క్లియర్ అవుతుందండి. సో మంత్లీ వన్స్ కానివ్వండి, 15 days కి వన్స్ కానివ్వండి, మనము ఈ బాక్స్ ని తీసుకుని వెళ్తే డబ్బులు మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. దీన్ని హోమ్ సేఫ్ అకౌంట్ అంటారు. హోమ్ అంటే ఏంటి? బ్యాంక్ వాళ్ళు ఇంటికి ఒక బాక్స్ ని ఇస్తారు. ఈ బాక్స్ లో మన ఇంట్లో ఉన్నటువంటి చిల్లరి కాయిన్స్ తో సహా దీంట్లో వేసుకోవచ్చు. ఈ బాక్స్ ఫుల్ అవగానే ఆ బాక్స్ ని మనం బ్యాంక్ కి తీసుకువెళ్తే దాంట్లో బ్యాంక్ వాళ్ళ దగ్గర కీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న అమౌంట్ ని మన అకౌంట్ లో వేస్తారు. సో చిన్న పిల్లలకు కూడా అమౌంట్ సేవ్ చేసుకునే హ్యాబిట్ రావాలి అన్న ఉద్దేశంతో లేటెస్ట్ గా ఈ హోమ్ సేఫ్ అకౌంట్ కూడా బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా అండి. సో మన టాపిక్ వచ్చేటప్పటికి ఏమని చెప్పుకోవచ్చు? యాక్సెప్టింగ్ డిపాజిట్స్. పబ్లిక్ నుంచి డిపాజిట్లను డబ్బులు తీసుకోవడం. పబ్లిక్ నుంచి తీసుకున్న డబ్బులను వాళ్ళు ఎక్కడెక్కడ పెడుతున్నారు? ఫిక్స్డ్ డిపాజిట్ లో అయినా పెట్టుకోవచ్చు, కరెంట్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్, రికరింగ్, హోమ్ సేఫ్. ఫిక్స్డ్ అంటే పెద్ద అమౌంట్లు నిర్ణీత టయానికి పెట్టడం జరుగుతుందండి. కరెంట్ డిపాజిట్ అకౌంట్ అంటే ఎక్కువ బిజినెస్ మ్యాన్స్, ట్రేడర్స్ దీన్ని ఓపెన్ చేస్తారు. దీని కండిషన్ డెఫినెట్ గా సర్టెన్ సమ్ అమౌంట్ ని మనం మెయింటైన్ చేయాలి. వడ్డీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఎన్నిసార్లు అయినా బ్యాంక్ లో మనీ వేయొచ్చు, తీయొచ్చు, ఏ కండిషన్స్ ఉండవు మనకి. సేవింగ్ అకౌంట్ అండి. సేవింగ్ అంటే మంత్లీ మనం ఏమన్నా మనీ సేవ్ చేసుకుంటే, అంటే మంత్లీ ఇన్కమ్ గ్రూప్స్ దీంట్లో అమౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సమ్ ఇంట్రెస్ట్ ని వీళ్ళు ఇస్తారండి. ఓకే, ద నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ ని ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం పే చేయటము. సో సేవింగ్ అకౌంట్, ఫిక్స్డ్, రికరింగ్ వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి మినిమం ఈక్వల్ గానే ఉంటాయి. ద నెక్స్ట్ హోమ్ సేఫ్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిల్లర్ని కూడా దాచుకోవడానికి బ్యాంక్ వాళ్ళు ఈ హోమ్ సేఫ్ ని ఇస్తారు. సేఫ్ అంటే ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ ఎప్పటికప్పుడు ఫిల్ అవగానే మనం బ్యాంక్ కి తీసుకెళ్తే ఆ అమౌంట్ ని మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.